కిచెన్లోకి రాని పర్సన్ని తీసుకొచ్చి అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య కిచెన్లో వంట చేపిస్తుంటే ఆహా వాట్ విజన్ వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో పులిహోర ఇష్టం బాగా నాకు. Yeah. సో అంటే చేయడం రాదు కానీ బట్ మీరు అడిగారు కలపడం వచ్చి ఇవేంటి పప్పులు కూడా వేయచ్చా? వేసేయండి, ఇక్కడ ఉన్నవన్నీ వేసేసి కిచిడి చేయండి. ఎంతకి మీకు ఇది ఎలా ఆన్ చేయాలో వచ్చా? అంటే అది ఎస్ సాయిరామ్ మీ లైఫ్లో జరిగిన చేదు అనుభవం. ఏంటిది? ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ మా పరువు తీస్తుంది, మా ఫ్యామిలీ పరువు ఏమైపోవాలి? లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ సిచ్యువేషన్స్లో మీరు చనిపోవాలి అన్న స్టేజ్కి వెళ్ళిపోయి ఒక పర్సన్ మిమ్మల్ని బ్యాక్ తీసుకొచ్చిన పర్సన్ ఎవరు, ఆ సిచ్యువేషన్ ఏంటి? మా మదర్ ఏం చేస్తున్నారంటే, నాన్న ఒక్కడు గుర్తుపెట్టుకో లైఫ్లో అట్లీస్ట్ యూ హ్యావ్ హౌస్ టు లివ్. నీకు ఉండడానికి ఇల్లు ఉంది. ఎప్పుడన్నా నువ్వు పొద్దున్న లేవగానే బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఇల్లు లేకుండా పడుకునేటోళ్ళని ఒక్కసారి చూడు వాళ్ళకి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ లైఫ్లో ఎవరికి చెప్పని లవ్ స్టోరీ అండ్ మీ ఫస్ట్ కిస్. ఇది అవ్వకుంటే నా లైఫ్ బాగుండేది అన్న మూమెంట్ ఏదైనా ఉందా? మనకు అడ్వైజ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే నాకు మొత్తం ఆయిల్ పడుతుంది. ఓ ఏమైనా అవుతుందా? ఓకే, ఏమవుతుంది? టప్పని లేస్తాయి. సో నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇది పులిహోరలో ఏమేస్తాం? పులిహోరలు నెక్స్ట్ రైస్ వేసేసారు. అంతేనా? నెక్స్ట్ ఏం కలిపాను? పసుపు కలిపాను. దేంట్లో కలుపుతారు? ఉప్పు ఏమంటే తెలుసా అండి? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది అండి. సార్ ఏంటి సార్ అది? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది అండి. పల్లెల్లో తినండి ఏం కాదు. మధుబానం మహదానందం మనోధైర్యం ధనాధనం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రండి. అంతేనా? హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ ప్రజ్ఞ. సో మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసే ఇంటర్వ్యూస్ బోర్ కొట్టేశాయి కదా, అందుకే నేను ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే తీసుకొని వస్తున్నాను అనమాట. సెలబ్రిటీస్ ఉంటారు, క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే ప్యాటర్న్ ఒకటే మారిద్ది. సో మీకు నా వెనుక బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి తీసుకొచ్చానని. కిచెన్లోకి అయితే తీసుకొచ్చాను. సో కిచెన్లో ఉండి ఏం ఇంటర్వ్యూ చేస్తావు అని అనుకుంటున్నారేమో, బట్ చాలా వరకు కూడా కిచెన్ రిలేటెడ్ ఇంటర్వ్యూస్ అయితే చాలామందికి రీచ్ అవుతాయి. సో నేనైతే ఆ ప్యాటర్న్లో రావాలనుకుంటున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ నేమ్ అయితే కిచెన్ మస్తీ విత్ సెలబ్రిటీ అనమాట. నేను ఇక్కడికి సెలబ్రిటీస్ని అయితే తీసుకొని వచ్చి కుక్ చేస్తాను అనమాట. సెలబ్రిటీస్ని కుక్ చేయను, వాళ్ళ చేత కుక్ చేయిస్తాను అనమాట. అంటే అఫ్కోర్స్ ఎలాగో వాళ్ళు కుక్ చేస్తుంటే వాళ్ళని కుక్ చేయడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో నేను చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను వాళ్ళని కుక్ చేయడానికి. సో ఇవాళ మన ఫస్ట్ ప్రోగ్రామ్కి వచ్చే ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో తెలుసా? రీసెంట్గా పెద్ది మూవీలో రామ్ చరణ్ గారితో అయితే కుస్తీ పడ్డాయన అనమాట. కండలు కాశ్మీరం, గుండెలు హిమాలయం అన్నట్టు ఆయన కండలు, ఆ కట్అవుట్ మొత్తం కూడా రామ్ చరణ్ గారికి సెట్ అయ్యేలా ఉంటారు. అందుకే కుస్తీ పోటీలు అయితే పెట్టారనమాట. అండ్ ఆయన ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరు అని. ఆయనే బలగం సంజయ్ గారు. సో ఇంతకుముందు చాలా మూవీస్లో మనకైతే కనిపించారు. ఆయన యాక్టింగ్తో అయితే మనల్ని మెస్మరైజ్ చేశారు. అండ్ పెద్దతో సూపర్ హిట్ కొట్టేశారనమాట. సో ఆ కుస్తీ ఫైటర్ని అయితే నేను ఈరోజు మన కిచెన్లో కుస్తీ చేయడానికి అయితే పిలుస్తున్నాను. సో వెల్కమ్ టు ద బలగం సంజయ్ గారు మీ నరకంలోకి. ఏంటి గట్టిగా ప్రిపేర్ చేశారు? అంటే మీ బాడీకి ఇదంతా సెట్ కాదనుకోండి, బట్ ఏదో మా దగ్గర ఉన్న చిన్న సెట్తో మేము వేసిన సెట్ ఇది. ఏది ఇంటర్వ్యూ అని పిలిచి ఇదంతా ఏంటి? ఇదే ఇంటర్వ్యూ. మాకు సంబంధం లేదండి ఈ ఫీల్డ్. అదంతా మాకు సంబంధం లేదండి. సో ఫస్ట్ అయితే మీరు యాప్రాన్ వేసుకోండి. అంటే నేను ఆర్డర్ పెట్టాను, మీ సైజ్కి సరిపోద్దా లేదా అనేది డౌట్ ఉంది. యాప్రాన్ నా లైఫ్లో ఫస్ట్ టైం
వ్యాపారం వావ్ నాకు అసలు సంజయ్ గారి లైఫ్ లో ఫస్ట్ అసలు టైం నేను కిచెన్ ప్రజ్ఞ వాళ్ళు వేసుకుంటున్నారు. కిచెన్ లోపలికి కూడా ఎంటర్ అవ్వలేను. ఎవరైనా వండి పెడితే తింటానండి అంతే. అదే అర్థం అనుకున్నా నేను నెక్స్ట్ మీకు తినడమేనా వండడం కూడా వచ్చా అని. ఇలాగేనా కరెక్టేనా? యా. ఇప్పుడు వంటింట్లో నడుం బిగిస్తున్న సంజయ్, బల్గం సంజయ్ గారు. ఓకేనా? టైట్ ఎస్ డన్. క్యాప్ పెట్టుకురా. ఎందుకు జోకర్ లాగా వద్దండి, ఇవన్నీ మీరు పెట్టుకోండి, వద్దు. ఓకే అంటే నేను జోకర్ లా పెట్టుకుంటా. అరే మీకు సెట్ అవుతుంది, ఐ మీన్ నాకు సెట్ అవ్వదు అది. జోకర్ అనేసారు మీరు. లే అంటే అయినా నాకు సెట్ పర్వాలేదు, అవ్వదని నేను మిమ్మల్ని అనట్లేదు. పెట్టుకుంటా. మేము కిచెన్ యొక్క రూల్స్ని మేము పాటిస్తాం. ఏదో ఉంది ఇవాళ నాకు. గట్టిగా ప్లాన్ చేశారు. Yes. ఏంటి మాకు సంబంధం లేదండి ఈ ఫీల్డ్లో, మీరు మరి. ఆహా నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అండి. అసలు ఇట్లా ఒక పర్సన్ని, అసలు కిచెన్లోకి రాని పర్సన్ని తీసుకొచ్చి కిచెన్లో వంట చేపిస్తుంటే ఆహా మీరు చెప్పలేదు, ఇవన్నీ చెప్పలేదు నాకు. అవన్నీ చెప్పి పిలుస్తారా ఏంటి? అవన్నీ చెప్తే వస్తారా మీరు? రారుగా. సో అయితే నేను మీకు 3 ఐటమ్స్ ఇస్తున్నా కుక్ చేయడానికి. సో నేను మీకు ఆప్షన్స్ ఇస్తున్నా అండి. ఓకే నేను ఎంత హెల్ప్ చేస్తున్నా మీకు. చెప్పండి. సో 3 ఐటమ్స్ ఏంటి అంటే, ఒకటి లెమన్ రైస్, ఇంకోటి ఉప్మా, ఇంకోటి పొంగల్. సో ఈ 3 ఐటమ్స్లో మీరు ఒకటి పిక్ చేసుకోండి. మీరు ఏం చేస్తారనేది. ఆల్రెడీ నాకు మీ ఫ్రెండ్స్ ఒకటి బాగా చేస్తారని అయితే చెప్పారు. నాకు అంటే బాగా తెలిసి చేస్తాను కదా, అంటే తింటాను, బాగా తింటాను. బాగా చేస్తారు, బాగా చేస్తారని కూడా చెప్పారు. సో చూద్దాం మీరు అదే పిక్ చేసుకుంటారా లేదని. అదే పిక్ చేసుకున్నారంటే వాళ్ళు చెప్పింది కరెక్టే అని. అంటే నేను పులిహోర బాగా తింటాను యాక్చువల్లీ. సో పులిహోర ఓ, బాగా యా ఇష్టం. యా యా ఇప్పుడు బండిలో పడ్డారనమాట మీరు. సో పులిహోర ఇష్టం బాగా నాకు. Yeah. సో అంటే చేయడం రాదు కానీ, బట్ మీరు అడిగారు కలపడం వచ్చు. కలుపుతాం. చెప్పలే, నేను చెప్పలే. ఇలా కలపడం గిన్నెలో కలుపు. మంచిగా వచ్చాను. మీకు అదే కలపకపోతే ఎలా వస్తుందండి పులిహోర? కలపాలి కదా. కలపాలి కదా. అదే చెప్పారు నాకు ఫ్రెండ్స్ కూడా. మీ ఫ్రెండ్స్ అడిగాను నేను ఫస్ట్ సంజయ్ గారికి ఏ డిష్ బాగా వచ్చు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, సంజయ్ గారు మీరు నైట్ టైం అయినా లేపి, మిడ్ నైట్లో అయినా లేపి అడిగినప్పుడు చేసే డిష్ పులిహోర తినడం మంచిగా కలుపుతాడు అని అయితే చెప్పారు. సో ఇప్పుడు కూడా మనం పులిహోరతో అయితే స్టార్ట్ చేద్దాం మన షోని. సో పులిహోరకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి, మీరే వెళ్ళి పిక్ చేసుకోండి. బాబాయ్ పులిహోరలో రైస్ ఉంటుంది వావ్ ఉంటుంది కదా. రైస్ ఉంటుంది. రైస్ లేకుండా పులిహోర ఏముంటుంది చెప్పండి. రైస్ పులిహోర పుల్లగా ఉంటుంది కాబట్టి లెమన్ ఉంటుంది. లెమన్ ఉంటుంది. వావ్, సెకండ్ ఇంగ్రీడియంట్ మంచిగా కనిపెట్టారు. సో ఇంకా పులిహోర కలర్ ఎల్లో కాబట్టి పసుపు ఉంటుంది. కరెక్టే కదా? యా 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 పప్పు. పప్పా? ఓకే ఓకే, పెట్టండి పెట్టండి. అంటే అదే పులిహోర తిన్నప్పుడు వస్తాయి కదా పప్పులు, కర్ర. ఓ ఆ పప్పా? ఓకే డన్. ఇదేంటి? ఇదేంటో కూడా తెలియకుండా మీరు కిచెన్లోకి వచ్చేసారా? ఏంటది? దీనిని ఆవాలు అంటారు. పోపులో మనం వాడుకుంటాం. పోపు. ఎస్, పోపు. ఈ 2 పోపు వేస్తాం. వావ్, ఏదో అంతో ఇంతో నాకు వంట వచ్చు కాబట్టి సరిపోయింది. ఇవి పప్పులు కూడా వేయచ్చా? వేసేయండి, ఇక్కడ ఉన్నవన్నీ వేసేసి కిచిడి చేయండి. అంటే వేయచ్చు కదా డిఫరెంట్గా. అంటే ఈ కలర్ నేను చూడలేదు కానీ. ఓకే, మీరు బ్లాక్ పులిహోర చేద్దామని ట్రై చేస్తున్నారు కదా? లేదు. సాల్ట్, వావ్, ఓకే. పల్లీలు అయ్యి అన్నీ తీసేసుకుంటున్నాను నేను అక్కడ. పచ్చిమిర్చి, మిర్చి తీసి పెట్టేయండి అని. ఇంకా కానీ మీరు తినాలి. అదే నా బాధగా ఉంది. అన్నీ తీసి అక్కడ పెడుతున్నారు. ఆయిల్ అయ్యి అన్నీ పెట్టేశాను. ఇవి కూడా వేసేస్తే అయిపోతాయి కదా. వేసేయండి. వేయద్దా? అయ్య బాబోయ్, తీసుకోండి. ఓకే, ఇది వేస్తాం.
చాలా ఈ రెండు ఏం చేసే పాపం, ఈ రెండు కూడా వేసేసేయండి. దాల్ కిచిడి మీకు కూడా తినేద్దాం. పులిహోర పంపిస్తా వండేసి ఇవాళ. నిజంగా అమ్మ నాన్న నా సిబ్లింగ్స్ అందరికీ నేను ఒక మనమైతే చేసుకుంటున్నా. ఈ షో తర్వాత నేను కనిపించకపోతే ఈయన రెస్పాన్సిబుల్. ఏ ఎందుకంటే ఇన్ని వేసేసి పులిహోర అని ఏదో చేసేస్తున్నాడు. ఫస్ట్ ఎస్ ఫస్ట్ ఇది ఏం చేస్తా కాదు, ఎంతకి మీకు ఇది ఎలా ఆన్ చేయాలో వచ్చా? ఇంత పరిశీలిస్తున్నారేంటి? ఎస్ సాయిరామ్. ఏం చేస్తున్నారు? ఓకే, ఏదో ఒకటి నొక్కితే ఏదో ఒకటి వస్తుంది ఇక్కడ నంబర్, అది తెలుసు నాకు. ఏదో temperature ఒకటి అనేది- నొక్కితే ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు పని చేస్తుంది అంటే దాన్ని టెస్ట్ చేస్తారా పని చేస్తుందా ఇది లేదా? అప్ అంటారు, ఇది డౌన్ అంటారు. మీ టెంపరేచర్ ఇక్కడ తగ్గించుకోవచ్చు. అంటే దీని టెంపరేచర్ మీ టెంపరేచర్ కాదు, దీని టెంపరేచర్. ఓకే, 30లోనే ఉంది. సో నెక్స్ట్ ఇది 30 కాదండి, ఇదేం 3000 డిగ్రీస్ అండి. మీరు మరీ నాకంటే దారుణంగా అంటే నేను నెక్స్ట్ జీరోస్ చెప్పలేదండి, మేము మ్యాథ్స్ లో వీక్. ఇవి వద్దా? ఇవి ఎందుకు? ఓ సారీ సారీ కట్ చేయి. ఓకే, నో నో. డైరెక్ట్ నిమ్మకాయలు సో వేసి ఇప్పుడైతే మనం పులిహారలోకి ఫస్ట్ ఏం వేస్తాం చెప్పండి. ఫస్ట్ ఆయిల్. కాదు, నాకు ఒక డౌట్. మీరు ఫుడ్ ఓన్లీ తినడమేనా, చేయడం కూడా ఎప్పుడైనా ట్రై చేశారా అట్లీస్ట్ ఇంట్లో? అంటే చేశాను ఒకసారి, చికెన్ చేశాను. కానీ అది ఏంటంటే ఉన్నాయన్నీ కలిపేస్తాను. ఇప్పుడు ఎలా అయితే కలుపుతానో నాది ఏంటంటే అన్ని కలిపేసి టేస్ట్ అయితే తెస్తాను. ఆ సాస్ ఈ all సాస్ mix ఇది చేసేసి అది లాస్ట్ కి టేస్ట్ తీసుకొస్తారు. తర్వాత నాకు సంబంధం లేదు, రేపు పొద్దున ఏమవుతుందో. తర్వాత మనిషి ఉన్నా పోయినా ఆయనకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు నాకు ఇండైరెక్ట్ గా చెప్పేస్తాను, నేను నీకు అదే అంటున్నా. తర్వాత నువ్వు ఉన్నా లేకపోయినా నాకైతే సంబంధం లేదు అని. నీకు నాది ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసేస్తా, నీకు టేస్ట్ అనేది వస్తుంది. కాదండి, ఇక్కడ ఉన్నవన్నీ కలపొచ్చు కానీ ఒకటి కలిపితేనే ఓకే, మనం అది మాట్లాడుకుందాం. అండ్ ఇంకో విషయం, మీ ఇంట్లో మీరు బాగా తినే ఫుడ్ ఏంటి? పులిహోర. మీరు చేసే ఫుడ్ అడగలేదు, నేను తినే food. పులిహోర జనరల్గా నా ఫేవరెట్ ఫుడ్. నేను చిన్నప్పుడు నీ ఫేవరెట్ ఫుడ్ ఏదంటే టైగర్ రైస్ అనటాను. టైగర్ రైస్. పులిహోర టైగర్ రైస్ ఓకే, అలా అన్నట్టు. సో పులిహోర అనేది నాకు చాలా ఇష్టం. ఏది ఉన్నా లేకపోయినా పులిహోర ఉంటే తినేసి వెళ్ళిపోతారు. సో తప్పలేదండి మీ ఫ్రెండ్స్ మీ గురించి సో చెప్పిన దాంట్లో. సో కలపడం, పులిహోర కలపచ్చు కదా ఇప్పుడు కలిపేద్దాం. కలపండి ఎక్సైటెడ్ ఉన్నారు మీ పులిహోర కలపాలని. ఓకే, ఫస్ట్ ఆయిల్. ఫస్ట్ ఆయిల్, ఎందుకంటే కొంచెం బేసిక్స్ తెలుసు నాకు. కొంచెం బేసిక్స్. ఫస్ట్ ఆయిల్ లేదు, ఇంకేం లేదు, మాడిపోద్ది కింద. నెక్స్ట్ నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ ఏమేయాలా? నేను మీ చేత వంట చేపిద్దామని పిలిచాను, వంట చేసి సరే, పెడితే సరే, ఏదో ఒకటి మంచిగా చేద్దాం, తిందామని. మీరేమో నా చేతే చేపించి ఎలా ఉన్నారు? సరే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి కాదు, ఏదో కట్ పులిహోర చేసి ఏదో చేయండి. చేద్దాం, అయిపోద్ది కదా ఎందుకు. ఇది ఆపేద్దాం అప్పటిలోపు, అంటే ఆయిల్ కదా. అయితే ఏమవుతుంది? అంటే ఈ పులిహారకి ఒక ఇది ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ చెప్పండి. మనం మీ చెప్పండి. ప్యాన్ పెట్టేసి ఆన్ చేయకూడదు. ఫస్ట్ ఇవి తీసి వీటి రసం తీయాలి బయట. తీసి దెన్ ఆఫ్టర్ మీరు స్టవ్ వెలిగించాలి. ఇది పోపేస్తారు కదా, అది పోపేసి ఇది వేసిన తర్వాత కదా, అంతేనా? అంతే. ఓకే, అర్థమైంది. ఏదో చేస్తాం ఇలా. Yeah. ఇలా ఆడియన్స్ కోసము సూపర్ ఫుడ్ రెడీ చేస్తున్నాం. పల్లీలు వేసొచ్చా? వేసేయండి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే మీ అడ్రసెస్ని కామెంట్లో పెట్టండి, మేము అక్కడికి పంపిస్తాం స్పెషల్గా. ర్యాపిడో, జెప్టో చాలా ఉన్నాయన్నమాట మనకు అవైలబుల్. పులిహారలోకి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్, నాకు కాదు, నిజంగా తెలియదు. పులిహారలోకి పల్లీలు పోసుకొని తింటారు. ఈయన అంటే నాకు పల్లీలు ఇష్టం. చక్కగా 4 తీసుకొని ఇలా 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 వేసాడు. ఇలా అంటే పల్లీలు ఇష్టం నాకు, నా ఇష్టమైన అన్ని వేసేస్తే ఫస్ట్ అయిపోతుంది కదా. వేసేయండి. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్. తర్వాత ఏం చేయాలి చెప్పండి. ఓకే, ఫస్ట్ అయితే పల్లీలు వేయండి.
ఫ్రై చేయండి. ఓకే, అది కరెక్టే చేశాను నేను. అంటే ఇవన్నీ మనం చేస్తే లాస్ట్లో ఆయన కూర్చొని కలుపుతాడు అనమాట. ఎస్, అది కరెక్టే చేశాను నేను అయితే. అర్థమైంది. ఇది ఈయనకి టాస్క్ కాదు, ఈయనకి ఇది ఇది కాదు, నాకు అనమాట. అయ్యయ్యో పల్లీలు మాడిపోయాయండి. ఏం మాడలే బాగానే ఉన్నాయి. నల్ల నల్లగా టేస్టీ ఉంటాయి. ఓహో, నల్లగుంటేనే టేస్ట్ ఉంటాయా? ఓకే. ఏదో చేసా కానీ ఒక్కటి చెప్తున్నా, మీరు తినాల్సిందే ఇవాళ. నాకు అర్థమైపోయింది, నా భవిష్యత్ ఏంటో నాకు అర్థమైపోయింది. చూడండి కలర్ ఎంత కరెక్ట్గా ఉందండి, చెప్పండి కరెక్టే కదా. పల్లీలు ఫ్రై చేయమంటే డీప్ ఫ్రై చేశారు. సూపర్. నీకు క్రంచీ ఉంటాయి అవి, నీకు అదే టేస్ట్. ఓకేలేండి, అసలే మీరు కలపడంలో స్పెషలిస్ట్. సో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు రీసెంట్గా పెద్ద మూవీలో చేశారు అండ్ అందులో చాలామంది కూడా రామ్ చరణ్ గారిని దగ్గర నుంచి చూస్తే చాలు అని ఫీల్ అయిపోతారు కదా. బట్ మీరు మాత్రం రామ్ చరణ్ గారి మీద పడిపోయారు, పక్కనెత్తేసేసారు, అట్టేసారు, ఇట్టేసారు, ఎట్టెట్టో వేసేసారు కదా. సో అది చాలా బ్లెస్డ్ అని నేను అనుకుంటున్నా. అది నా అదృష్టం అండి. సో దాని గురించి మీరేం చెప్తారు? నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయిపోయి ఆల్మోస్ట్ 14 ఇయర్స్. 14 ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం నేను రామ్ చరణ్ గారితో చేయడం కూడా ఫస్ట్ మూవీ ఇది. సో ఎప్పటి నుంచో చేయాలి, రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ, సో కొంచెం లిస్ట్ ఉంది. సో వాళ్ళతో చేయాలి అని ఉండి, వస్తుంది ఆపర్చునిటీ, మనం చేసే వరకు సిన్సియర్గా చేయాలి అనేది నేను నమ్ముతా. ఎందుకంటే నేను బాలకృష్ణ గారితో 3 మూవీస్, చిరంజీవి గారితో చేశా. సో పెద్ద వాళ్ళ అందరితో చేశా, కానీ ఏదైతే యంగ్ జోనర్ ఉంది వాళ్ళతో చేయలేదు నేను. సో లక్కీగా నాకు రామ్ చరణ్ గారితో రావడము అండ్ ఫైట్, అసలు నీకు సినిమాలో మీరు చూస్తే మా ఫైట్ హైలైట్. ఎందుకంటే లిటరల్గా అండి నేను చెప్తాము ఎంత కష్టపడ్డాము అంటే, ఎన్ని దెబ్బలు తాకినాయో మీకు ఇంకా మీరు అక్కడ చూస్తే అర్థమవుతుంది. అలా రౌండ్ తిరగడం మట్టిలో మొత్తం ఇట్లా రాసుకుపోయింది. అండ్ ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా పాపం చాలా కష్టపడ్డారండి, లిటరల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎంత డౌన్ చేద్దామని చూస్తే అంత పైకి లేస్తారండి, గుర్తుపెట్టుకుని. సూపర్. అంటే ఆయన గేమ్ చేంజర్తో చాలా డౌన్ అయ్యారు కదా. సో అంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఆయన అసలు పెద్ద హిట్ అయింది అని అంటేనే ఆయన పెర్ఫార్మెన్స్ వల్లని చాలా మంది బయట అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అబ్సల్యూట్లీ పర్ఫార్మెన్స్ అండి. అరే నీకు నేనేమంటున్నా అంటే, చెక్ ఈస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఒక్కొక్క గేమ్లో ఒక్కలాగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, చూసారా? అంటే ఈ 1.5 ఇయర్లు ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు, ఎంత డెడికేషన్ ఉండాలి. నువ్వు ఏది చేసినా బాడీ కనిపించాలంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇంకేం మనం మెషిన్ లాగా పెట్టడం కుదరదు, అది 6 ప్యాక్ కావాలంటే పెట్టడం కుదరదండి. చెయ్యాలంటే హార్డ్ వర్క్ చేయాలి అంతే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక స్టార్ కొడుకు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని నేను అంట. కానీ వాళ్ళు ఎట్లా అంటారంటే, లేదు ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ న్యూ టు క్రౌడ్, ఏదైనా కొత్తగా క్రౌడ్కి ఇవ్వాలి, న్యూగా ఏదైనా చేయాలని చెప్పి ఆయన ఆలోచన. సో మేము చేసేటప్పుడు కూడా రామ్ చరణ్ గారు వారు లైక్, రే ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్, ఇంకా బాగా చేద్దాము, వెన్ వీఆర్ హిట్టింగ్ హిస్ హెడ్, గ్రౌండ్కి హెడ్ హిట్ చేస్తున్నాము, చూసారా మీరు? అది లైక్ అరే ఏం తగిలేండి, వీళ్ళకి లేలే ఆడియన్స్ పట్టేస్తారు, ఇది ఎక్కడ నేను చెప్పలేదు, ఆడియన్స్ పట్టేస్తారు, నేను తగిలేండి పర్లేదు, నెత్తి తగిలేండి కిందికి. నిజంగా తగిలిందండి పాపం, నిజంగా తగిలింది, నిజంగా లిటరలీ ఏం చేస్తావు అంటే మాకే బాధ అనిపిస్తుంది. కానీ సో హీ వాంట్స్ ది బెస్ట్ అంటే. అయితే దీనికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు అట్లా షూట్లో, ఫైటింగ్ షూట్లో? ఆ ఒక్కదానికి 7 to 8 టేక్స్ అండి. తగిలినవి కూడా ఆయనకి హెడ్కి తగిలింది కూడా. 7 to 8 టేక్స్ తీసుకున్నారు, అట్లానే 7 to 8 టైమ్స్ ఆయన హెడ్ని తగిలించాము కూడా. అంటే నువ్వు ఒక్కసారి 3-4 టైమ్స్ తగిలియాలి, 4 టైమ్స్ తగిలిచేసి పైకి ఎగిరేయడం కదా షార్ట్ యాక్చువల్గా. సో ఆ 7 to 8 టేక్స్లో తగిలింది. ఎంత కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఇద్దరం ఉన్నాము, హెడ్ హిట్ చేస్తున్నాము, కరెక్ట్ ఇక్కడ వచ్చి ఎలా ఆగుతుందండి, మాకు కరెక్ట్గా ఎలా తెలుస్తుంది ఆ టైమింగ్. సో తగిలింది పాపం, ఈ బైట్ ఇట్. మరి ఆయన పడ్డ దానికి కొంచెం వచ్చింది బయటకి. ఎస్, ఖచ్చితంగా వచ్చింది. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ. ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ 345 crores కలెక్షన్. 7th day ఆర్ 8th day ఐ గెస్. 340 ఎవ్రీడే. అంటే వీకెండ్లో కూడా 15 నుంచి 20 కోట్లు కలెక్ట్ చేస్తుంది
ఒక చిన్న సినిమా చూడు, ఒక చిన్న సినిమా అది కలెక్ట్ చేస్తే ఫుల్ ఖుషి అయిపోతారు. అది అలాంటిది వీక్ డేలో మీరు అంటే మీరు గమనిస్తే ఇక్కడ మధ్యలో కావాలని నెగిటివ్ టాక్ చేయడం ట్రై చేస్తారు. అది ఎందుకు నాకు లిటరల్గా తెలియదు. క్వశ్చన్ అదే నాది. లైక్ ఏంటి అంటే పెద్ద రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ గారిని పక్కన పెడితే జాన్వి గారిని ఎక్కువ ట్రోల్ చేశారు. కరెక్ట్. అండ్ బుచ్చిబాబు గారు దాని మీద సారీ చెప్పారు. చాలా కాంట్రవర్సీస్ అయితే అయ్యాయి. సో అంటే ఆమె క్యారెక్టర్ అనేది అంతవరకే ఉందా, లేకపోతే ఉన్నదాన్ని ఏమన్నా ట్రిమ్ చేశారా మూవీలో అనేది ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ట్రిమ్ చేశారండి. ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూస్తే ట్రిమ్ అయి ఉంటుంది ఆల్రెడీ. అంటే ఎక్కువసేపు కూడా ఏం లేరు కదా, ఆమె ఒక 10 minutes ఉన్నారు అంతే. ఆ 10 minutes ఉన్నారు కానీ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఓకే ఇప్పుడు మూవీకి మెయిన్ చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు. సో పిల్లలు కొంచెం అది దే ఫీల్ అంటే పేరెంట్స్ ఏం ఫీల్ అయ్యారంటే కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువైంది అనేది పేరెంట్స్ ఫీల్ అయ్యారు. సో దానికి నీకు క్రిటిసైజ్ స్టార్ట్ అయిపోయింది. అరే పిల్లల్ని తీసుకొచ్చాం, పిల్లలకు బాగా ఇన్స్పైర్ అవుతుంది మూవీ, పిల్లలు బాగా చూస్తున్నారు కదా, అండ్ దిస్ ఇస్ ఏ U/A సర్టిఫికేట్ సో దట్ ఎవ్రీ వన్ కెన్ గో టు ది మూవీ. సో ఎప్పుడైతే పిల్లలు చూస్తున్నారో ఫ్యామిలీ స్టార్టెడ్ క్రిటిసైజ్, ఇదేంది ఇది కరెక్ట్ కాదు కదా, అందుకని కొంచెం ఎక్స్పోజింగ్ ఉంది. యాక్చువల్ వాస్తవానికి నిజంగానే ఉంది కాబట్టి సో దే థాట్ చలో రైట్, పిల్లలకి ఇన్స్పైరింగ్ ఉంది, కొంచెం ఎక్స్పోజింగ్ ఉంది, ఓకే విల్ ట్రిమ్ ఇట్ ఆఫ్. సో అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి ఇవాళ నుంచి అనుకుంటా ట్రిమ్ అయిన సీన్స్ ఉంటాయి, కొన్ని యాడ్ ఆన్ సీన్స్ ఉంటాయి. మన అప్పల్ రాజు గారు అండ్ హీరో వాళ్ళది కొంచెం ఎమోషనల్ సీన్స్ యాడ్ చేశారు, ప్లస్ జాహ్నవి గారిది కట్ చేశారు సీన్స్, ఎక్స్పోజింగ్ సీన్స్. సో మీరు ఈ టాపిక్ చెప్తా మొత్తం నా చేత విండిచ్చారు మీరు లెమన్ అంతా. వినండి, చేయండి అసలు ఆ రెండన్నా మీరే వినండి. సరే ఓకే. అసలు నేను వంట చేద్దామని పిలిపిస్తే మీరేమో నా చేత చేపిస్తున్నారు ఏంటండి ఇది? సో అలా నేను అనేది వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండి. ఇప్పుడు జనరల్గా మీరు చూస్తే సినిమా ఈజ్ వెరీ గుడ్, చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెప్పారు. నేను అనేది అదే, చూడండి. సో నేను అనేది ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అని చెప్పారు. సో నేను అనేది ఏమంటే చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, ఇక్కడ ఎవరో రివ్యూ రాసేసి వాన్ ఒపీనియన్ నువ్వు ఎట్లా నమ్ముతావు? ఎందుకంటే కదా, సో నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. సో నాకు నచ్చినవి నీకు నచ్చవు, నీకు నచ్చినవి నాకు నచ్చవు. సో నాకు అలాంటి మూవీ ఇష్టమేమో, నీకు నచ్చలేదు. సో నేనేమంటున్నా అంటే మీరు చూసి తర్వాత మీరు రివ్యూ ఇవ్వండి. సో ఎలా రివ్యూ ఇవ్వాలి? రివ్యూ ఇచ్చేటప్పుడు పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, ఎక్కడ లాగ్ అయింది, ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది ప్రాపర్గా అండి. నువ్వు ఫస్ట్ నుంచే టార్గెట్ వేసేసి ఇలా ఉంది అలా ఉంది. అరే నీకొకటి, ఒక మనిషి తన జీవితంలో ఒక కాజ్ కోసము ఎంత కష్టపడ్డాడు అంటే ఎక్కడ ఆగకుండా ఎండ్ ఆఫ్ ది డే ఒక గోల్ సాధించాలి అంటే మినిమం గోల్డ్ అంటే టాప్ 1 ప్లేస్లు ఉంటే కానీ ప్రపంచం నేను రికగ్నైజ్ చేయదు. సో అలా ప్రాసెస్లో ఎక్కడైతే నీకు క్రికెట్లో హ్యూమిలేట్ అయితే రెజ్లింగ్కి వస్తాడు, రెజ్లింగ్లో కాలు పోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంది కాలు అంటే పంజైన్ స్టేజ్లో కాలేం పోదు, పంజైన్ స్టేజ్లో మరి ఇప్పుడు ఆప్షన్ లేదు, ఆయనకు సిల్వర్ వచ్చింది పనికిరాదు, గోల్డ్ కావాలని చెప్తారు ఒక స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే. మరి ఇప్పుడు ఏం ఆప్షన్ ఉంది? కాళ్ళు తీసేస్తే అట్లీస్ట్ దాంట్లో ఆ కేటగిరీలో అని చెప్పి కొడతారని చెప్పి నెక్స్ట్ స్పోర్ట్ దీనికి ఎందుకు వస్తాడు రన్నింగ్కి? ఒక్కడే. సో 1 person కెన్ ఫైట్ విత్ ఆల్ అదర్. సో అందుకు ఫైట్ చేసి గెలుస్తాడు లాస్ట్కి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది, తర్వాత ఇదైంది, ఓన్లీ కుస్తీ ఉంటే బాగుంటుంది కదా. అరే దెర్ ఇస్ ఎ కాస్. కుస్తుంటే బాగుంటుంది అంటే కుస్తీ కాలు ఆల్రెడీ నీకు ఫ్రాక్చర్ అయిన కాళ్ళతో ఇంకెన్ని రోజులు కుస్తీ కొట్లాడలేడు కదా. ఆయన ఎండ్ ఆఫ్ ది డే ఆయన గోల్ ఏంది? గోల్డ్ సాధించాలి. సో అందుకు స్పోర్ట్ చేంజ్ చేస్తారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళు ఏ స్పోర్ట్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో ఇది దీనికి బట్టి మీకు ఏమర్థమైంది, లైఫ్లో ఏదైనా డిసప్పాయింట్ అయినా ఏదైనా డౌన్ అయినా కానీ డోంట్ రిగ్రెట్ యువర్ సెల్ఫ్, యూ ఫైండ్ సమ్ అదర్ వే. ఇంకేదైనా ఫైండ్ అవుట్ చేయండి, ఇంకేదైనా స్పోర్ట్ చూస్ చేసుకోండి, ఇంకేదైనా ఫీల్డ్ చూస్ చేసుకోండి అనేది మీనింగ్ ఇందులో. సో మనం పాజిటివ్గా తీస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది. సో అంటే నేను అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసి ఇంత మెసేజ్ అంటే పిల్లలు అంత ఇన్స్పైర్ అయిపోయి ఉన్న దాంట్లో ఇక్కడ లాగ్ అయింది, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది. అరే నువ్వు డైరెక్ట్ చేస్తే తెలుస్తుంది. నువ్వు డైరెక్ట్ ది మూవీ అండ్ సే. అరే ఇప్పుడు ఏదో మాసిగా చేసేసి ఒక 4-5 ఫైట్లు పెట్టేసి ఇంకేదో చంపేసి రాగా చేసేస్తే అది మంచి మూవీయా? సో వాట్ మెసేజ్ అంటే ఒకప్పుడు మీరు చూస్తే ముందు అప్పట్లో అన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చాయి, మధ్యలో అయిపోయింది. మీరు చూసారు కదా, అసలు ఏం లేదు. దెర్ ఆర్ నో
మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అందరికి ఫైట్స్ కావాలి, ఫైట్స్ కావాలి, ఇంకేదైనా కావాలి, ఇంకేదైనా రా కావాలి, సో రస్టిక్ కావాలి, రస్టిక్ కావాలి. సో ఇప్పుడు నీకు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వచ్చినప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయి, ఎందుకంటే అది మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి యూజ్ అవుతుంది, పిల్లలకి యూజ్ అవుతుంది, ఇన్స్పైర్ అవుతారు పిల్లలు కదా. సో దాన్ని నువ్వు నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ చాలా మంది తీసుకొని ఇంకా నుంచి అయినా అలాంటి కామెంట్స్ అలాంటి ట్రోల్స్ ఆపేస్తారని చూడండి, నేను అనుకుంటున్నా. మీరు చూడండి, మీరు చూసి మీ ఒపీనియన్ చెప్పండి, వేరే ఒపీనియన్ పైన మీరు డిపెండ్ అవ్వద్దు. బికాస్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్, యూ హ్యావ్ యువర్ ఓన్ డెసిషన్, యూ హ్యావ్ యువర్ ఓన్ టేస్ట్. యా, సో మనం కిచెన్లోకి వచ్చేద్దాం మళ్ళీ. ఎస్, అయిపోయింది. ఆ పల్లీలు చూడు, కలర్ చూడండి ఎంత బాగానే. మీకు కలర్ చూడండి అనగానే ఏంటో పెద్దగా ఇదే కదా కలర్ అన్నారు. మీకుంది వాళ్ళ గట్టిగా మీరు తినాల్సిందే, లైవ్ షోలో తినాల్సిందే. ఎందుకంటే ఈ అన్ని షోస్ మాకు సంబంధం లేని షోస్ చేస్తున్నారు మీరు. ఏదో కూర్చున్నామో మాట్లాడినామో వెళ్ళిపోయినామో అని ఉండాలి. ఇదేం తీసుకున్నా, సారీ. అదే కదా, ఇప్పుడు అది ఎత్తి వేస్తారేమో భయమేసింది నాకు. అది ట్విస్ట్. నెక్స్ట్ ఏంటి? ఇంకేదో ఉంటుందండి. ఇంకోటి ఏముంటది? ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎస్, కరెక్టేనా? కరెక్టేనా అని నన్నే అడుగుతున్నారా? సూపర్. నాకు కొంచెం మీరు హెల్ప్ చేయాలండి. మీరు పర్లేదు, మీరు మాట్లాడుతూనే హెల్ప్ చేయండి, కానీ హెల్ప్ చేయండి ప్లీజ్. మీరు కూడా మాట్లాడుతూనే వంట చేయండి ప్లీజ్. మీరు వంట చేయడం పక్కన పెట్టేసి నా చేత చేపిచ్చేస్తున్నారు. ఇది వేయచ్చా? వేయొచ్చా? వేయచ్చా? వేయండి. ఓకే. అండ్ మీరు చిన్నప్పుడు బాగా ఇష్టపడి తిన్నది పులిహార అనేది చెప్పారు. కాకపోతే ఇంట్లో మన మదర్స్ ఏంటి అంటే రొటీన్గా ఒకటే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటి? అలా రొటీన్గా సేమ్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు మీరు మీ మమ్మీతో మాట్లాడిన మాట ఏంటి? అమ్మా ప్లీజ్ మా రోజు ఇదేనా అని అంటాం కదా, అట్లా. ఇడ్లీ. ఇడ్లీయా? ఇడ్లీ మా అని చెప్తారేమో అనుకున్నా. ఇడ్లీ అండ్ ఉప్మా. ఉప్మా కూడా, ఉప్మా చాలా ఈజీ కదండి చేయడము అని అంటారు. చేయడం ఈజీ అని అంటారు, నాకు చేయడం రాదు. మళ్ళీ మీరు చేయమంటారేమో. సో ఉప్మా జనరల్గా ఈజీ అని చెప్తారు, అంటే ఫాస్ట్ అయిపోతుంది అండ్ ఈజీలీ డైజెస్టబుల్ కదా జనరల్గా ఉప్మా. సో చిన్నప్పుడు జనరల్గా మేము చూసింది ఏంటంటే ఇడ్లీ. థ్యాంక్ యూ. నాకు రాదు, మీరు కొంచెం హెల్ప్ చేయాలి, అదే నీకు చెప్పింది. థ్యాంక్ యూ. అంతేనా? ఇది వేయాలా? అది కట్ చేసేయాలి. ఓకే, చెప్పండి, మీరు చెప్తూ కట్ చేయండి. సో మనకు చిన్నప్పుడు మనం జనరల్గా చూస్తుంటే ఉప్మా కానీ మీరు అన్నట్టు ఉప్మా, ఇడ్లీ అండ్ పులిహోర. పులిహోర, ఎస్ పులిహోర. ఎందుకంటే ఇవి జనరల్గా అవన్నీ కాదు, రాత్రి మిగిలిన రైస్ని కూడా పొద్దున పులిహోర చేస్తారు జనరల్గా. సో వి ఈట్ ఇట్, దానిలో తప్పేముందండి. ఇట్ లుక్స్ టేస్టీ బికాస్ ఎండ్ ఆఫ్ ది డే అమ్మ చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. మిగిలిన రైస్ ని అయితే మాక్సిమం కొంతమంది పులిహోర చేస్తారు, ఇంకొంతమంది చద్దన్నం పెడతారు, అదే ఉదయం లేసి తినాలి. చద్దన్నం కాన్సెప్ట్ ఇట్స్ వెరీ గుడ్. యా, కరెక్ట్. అది విన్నాను. అంటే మా దగ్గర చద్దన్నం అది తెలియదు, కానీ వీ డూ పులిహోర ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. బాగానే ఉంటే పులిహోర చేస్తారు యాక్చువల్గా. ఓకే. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు మిర్చికి వస్తున్నారు కాబట్టి, అండ్ నేను మీకు ఒక టాస్క్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, రెడీ. సో ఇందులో మీకు రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో మీరే పిక్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ నేను అడుగుతా. ఓకే. ఏం రాశారు? ఎలా కట్ చేస్తున్నారు మీరు? బ్లూ ఇస్ మై ఫేవరెట్ కలర్, సో అందుకని బ్లూ బ్లూ. తీసుకున్నారు. యా. ఓహో సూర్. ఓకే. ఇది అవ్వకుంటే నా లైఫ్ బాగుండేది అన్న మూమెంట్ ఏదైనా ఉందా? ఇది అవ్వకుంటే నా లైఫ్ బాగుండేది అంటే నాకు ఎవరు అడ్వైస్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎక్కువ చదువుకుంది నేనే. అండ్ ఏం చదువుకున్నారు? నేను ఐఎమ్ అన్ ఎంబీఏ, ఐఎమ్ అన్ అడ్వకేట్. సో ఎంబీఏ చేసి అడ్వకేసీ చేసి అమెరికాకి వెళ్ళి ఎంబీఏ కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి ఇంకేదైనా చేయాలనుకుని ఎల్ఎల్బీ కంప్లీట్ చేసుకొని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ మూవీస్ చేస్తూ, సో ఇంత చదవాల్సిన అవసరం లేదు. మనకు అడ్వైజ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. సో నాకు ఒక అడ్వైజర్ లేక అలా ఏదేదో చేస్తూ ఇంకేదో జరిగిపోయి, అంటే చదవడం తప్పు అని అంటలేదు, కానీ ఉన్నదానికంటే ఎక్స్ట్రా చదివేసి నిజంగా ఎల్ఎల్బీ చేయాలనుకుంటే ఎంబీఏ చేయాల్సిన అవసరం లేదు. అమెరికాకి వెళ్ళి ఎంబీఏ చేసి తర్వాత వచ్చి మళ్ళీ ఎల్ఎల్బీ కంప్లీట్ చేసుకొని తర్వాత కంప్లీట్ చేసి మళ్ళీ మూవీ ఇండస్ట్రీకి రావడము.
సో నాకు ఒక అడ్వైజర్ ఉంటే బాగుండు, ఇది చేసేవని కాదు. అసలు అమెరికాకి వెళ్ళి చదివేసి ఎంబీఏ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను అక్కడి నుంచి వచ్చేసా కూడా. సో నాకు ఇవన్నీ అయ్యేటివి కాదు. ఎంబీఏ చేయడము, ఇవన్నీ చేయడం, డైరెక్ట్ ఇండస్ట్రీ. నిజంగా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అరే నువ్వు ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ కదా నీకు, ఇండస్ట్రీకి వెళ్తే బాగుండు. నాకు మొత్తం ఆయిల్ పడుతుంది. ఆయిల్ పడుతుందంట. అందుకే నేను మర్యాదగా పైకెత్తి చేస్తుంటే కింద పెట్టండి అన్నారు. ఓకే డన్, నో ప్రాబ్లం. ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. బహుత్ కష్ట హై, నాకు చాలా కష్టం ఇది. నాకు సంబంధం లేని టాపిక్ అండి ఇది. ఓకే, ఇవి కూడా పక్కన పెట్టుకోవాలా? పక్క పెట్టేసింది. అన్ని పక్కన పెట్టేసి అన్ని లాస్ట్లో కలిపేస్తాడు. సో అలా నేను అనేది ఒక అడ్వైజర్ ఉంటే బాగుండేది. ఇంత డిలే చేసేసి లైఫ్ అన్సర్టన్గా వెళ్ళిపోయి, అంటే ఏమైపోతుంది అంటే లైఫ్లో అందరూ ఇంటర్ చేస్తే మనం ఇంటర్ చేయాలి, అందరూ డిగ్రీ చేస్తే మనం డిగ్రీ చేయాలి, ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత ఎంబీఏ చేయాలి. లిటరల్గా చెప్తున్నానంటే నీకు ఇప్పుడు మనకు ఎడ్యుకేషనల్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి అనేది నా ఒపీనియన్. లిటరల్గా చెప్తున్నాను, నాకు అది ఒపీనియన్ ఎప్పటి నుంచో ఉంది. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దానిలో పంపించాలి, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్లో పంపించాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రెస్పెక్ట్ అని కానట్లే. కానీ ఇప్పుడు గమనిస్తే లిటరల్గా చెప్తున్నాను, చదువుకున్నాను కంటే చదువుకున్నోడికి ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఎక్కువ టైం ఉంటుంది, సొసైటీ పైన ఎక్కువ హోల్డ్ ఉంటుంది వాడికి. హోల్డ్ ఉంటుంది. వాడు మనకంటే ఎక్కువ తొందర సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. మనం ఏంటంటే చదువుకొని అన్ని చేసి తర్వాత జాబ్ చేసి ఆ డబ్బులు 1 లక్ష 2 లక్షల నెలకు వచ్చేసి ఆ 2 లక్షలు తగ్గట్టే మళ్ళీ కమిట్మెంట్స్. 10 రోజుల తర్వాత ఇదా ఓకే. సో 10 రోజుల తర్వాత రూపాయి ఉంటుంది జోబ్లో. ఏమైనా అవుతుందా? ఓకే, ఏమవుతుంది? చెప్పానా? ఓకే, ఆల్రెడీ ఇది కూడా వంటతో వచ్చిన కష్టాలు అట్లా వేయకండి, ఓకే, కట్ చేసేయండి. ఇది కూడా పక్కన పెట్టాలా? మీ అందరికి ఆడియన్స్ కి స్పెషల్ డిష్. నేను ఏంటో అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టాలంటున్నాడు. నీకు ఫస్ట్ లో నేను ఏం చెప్పానండి? నేను సారీ ఓకే, ఏదో ఒకటి చేస్తే ఇంకేదో అవుతుంది, అది తినేసేయాలి అంతే, ఇంకేదో అవుతుంది. ఏమో ఇంట్లో పులిహార అన్ని కలిపేసి లాస్ట్ లో పక్కన పెట్టిద్ది, ఈయనేమో అన్ని ఫ్రై చేసి ఒక్కొక్కటి పక్కన పెట్టేస్తున్నాడు. లాస్ట్ లో నేనే కలుపుకోవాల్సి వస్తుంది, నాకు అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇది పులిహారలో ఏమేస్తాం? పులిహోరలో నెక్స్ట్ రైస్ వేసేసాను. రైస్ చిచి అంతే. చిచి సారీ, ఇది కలపాలి. మీకు చెప్పే దాంట్లో నాకు వచ్చిన పులిహార లేదు. ఇగో ఇందులో లెమన్ కలిపి మిక్స్ చేయాలి, పసుపు కలిపి మిక్స్ చేయాలి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు పులిహార కలుపుతున్నారు. బాగా కలుపుతాను నేను. మీకు బాగా నచ్చిన పార్ట్ ఇదే కదా. సో రైస్ లో ఇది లెమన్, నింబు జ్యూస్ వేయాలి. నింబు వాటితో పాటు తినేమంటారా నన్ను? తీయండి అవి. విత్తనాలు మంచిదండి హెల్త్ కి. చిన్నప్పుడు విత్తనాలు ఏమైనా మింగేస్తే కడుపులో చెట్లు వచ్చాయని చెప్పేది మా మమ్మీ, తెలుసా? నేను ఇంటర్ వరకు కూడా నిజమే ఏమో అని నమ్మేదాన్ని. అట్లా మీకు చిన్నప్పుడు మీ మమ్మీ ఏదైనా ఒక వర్క్ చేయకపోతే ఇలా చెప్తూ ఉంటారు కదా, ఇంట్లో జడేయించుకోకపోతే జుట్టు అల్లానే ఇట్లా అల్లుకొని పోయి పెద్ద ఊడల్లా వచ్చేస్తాయని మా మమ్మీ అన్నీ చెప్పేది. తల్లో పేలుంటే అవి లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ తినేస్తాయని కొన్ని చెప్తారు కదా, తల తగిలితే కొమ్ములు వచ్చేస్తాయని. ఇవన్నీ అంతే. సో ఇట్లాంటిది ఏదైనా మీకు చిన్నప్పుడు బాగా మీ మమ్మీ చెప్పింది? అదే తల తగిలితే తలలు కొమ్ములు వచ్చేస్తాయంట. మళ్ళీ తల గుద్దుతుండే, మళ్ళీ కాలు అంటే దాటితే మళ్ళీ రివర్స్ మళ్ళీ దాటాలని కాళ్ళు. ఇంకోటి నెత్తి మీద ఎవరైనా ఇట్లా ముట్టికాయ వేసారంటే మళ్ళీ కింద ఇలా కొట్టుకోవాలి, ఇలా కొడితే చిన్నగా అయిపోతామంట. నాకు ఇప్పటికీ అలవాటు, ఎవరైనా ఇట్లా నెత్తి మీద కొట్టి ఇలా అనుకుంటా. మీకు ఉంది అలాగా? నాకు తెలియదు అండి. మీరు ఆల్రెడీ ఎదిగిపోయారు బాగా. అంతేనా? నెక్స్ట్ ఏం కలపాలి? నెక్స్ట్ ఏం కలపాలి నన్నే అడుగుతున్నారా? యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. పసుపు కలపాలి. దేంట్లో కలుపుతారు?
యాక్చువల్గా మా అమ్మగారు ఎలా చేస్తారంటే ఆయిల్లో ఇవన్నీ మిక్స్ చేసి పసుపేసి ఈ జ్యూస్ వేసి కలిపి దాన్ని తీసుకెళ్ళి దీంట్లో వేసి కలుపుతారు. కానీ మీరు ఏం చేశారు, రివర్స్ చేశారు. అన్నీ వేయించి పక్కన పెట్టి అవి అన్నీ తీసుకెళ్ళి ఇందులో వేశారు. ఇక్కడ మా దగ్గర ఎట్లా చేస్తారంటే అవి చేసి ఇంట్లో వేసి పసుపు వేసి కలిపేస్తాం. పసుపు వేసి కలుపుతారా? మళ్ళీ అంటే నాకు అర్థమైంది ఈరోజు. అన్న కొంచెం వాష్రూమ్ డోర్స్ ఓపెన్ చేసి పెట్టరా ప్లీజ్. సరే, నాకు అర్థమైపోయింది. ఓకే దెన్ ఇది వేయాలా ఇందులో? అందులో చేద్దాం. ఇవి మళ్ళీ రివర్స్ చేసేది మనం మీరు చెప్పిన ప్రాసెస్ చేద్దాం. నాకు తెలుసు. ఈరోజు పులిహార కాస్త ఏదో అయిపోతుంది. అయితే పర్వాలేదు. దీని పేరు పులిహోర టామ్ టామ్. ఏదో అవుతుంది, ఏదో ఏదో అవుతుంది, నాకు అర్థమైంది. ఓకే ఇప్పుడు వేయండి టర్మరిక్. టర్మరిక్ వేయండి లైట్గా. ఇంకేయాలి కదా? చాలు చాలు, ఎందుకు మొత్తం వేసేయండి. పసుపు అన్నం తిందాం. పసుపు అన్నమే అంటారు దీన్ని. పసుపుగా ఉంటుంది కదా, పసుపు అన్నమే అంటారు అనుకోండి. ఇప్పుడు రైస్ వేసేయండి. సో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా సమ్ టైప్ ఆఫ్ కాంట్రవర్సీ టైప్ అనమాట. అండ్ ఇప్పుడు పులిహోర నేనే కలపాలి, మీరే కలపండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో అంటే బాలీవుడ్లో ఈ మధ్య చాలా మంది జాన్వీ కపూర్ గారికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం కానీ ఇలా ఎక్కువ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఎక్స్పోజింగ్ అనేది ఉంది, ఎప్పటి నుంచో హీరోయిన్స్ గ్లామర్ చూపించే రోల్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే అప్పుడంతా సైలెంట్గా ఉన్న బాలీవుడ్ ఇప్పుడు ఒక్కసారిగా టాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది అన్నప్పుడు అందరూ ఒక్కసారిగా ట్వీట్స్ చేయడం, అది పెద్ద ఇష్యూలా చేయడం చేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మీ బాలీవుడ్ దాంట్లో కూడా ఉంది కదా ఇది అనేది, టాలీవుడ్లో చూపించినప్పుడే మీకు ఎందుకు అంత ఎక్కువగా నోట్లు వేసుకొని పడిపోతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు బాలీవుడ్ బాగా రూల్ చేసేది కదా. సో సినిమా అంటే మనం బాలీవుడ్ సినిమాస్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేసాం ఆల్ ది టైమ్. అంటే మనం వెళ్ళి వీకెండ్లో చూసేవాళ్ళం బాలీవుడ్ మూవీస్. ఏ సినిమా వచ్చినా కానీ యూస్ టు ఎంకరేజ్ బాలీవుడ్ సినిమాస్. సో ఒకనొక స్టేజ్లో ఏమైపోయిందంటే రాజమౌళి గారు వచ్చిన తర్వాత నీకు టాలీవుడ్ మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో కొంచెం ఖచ్చితంగా బాలీవుడ్ ఎప్పుడైతే డౌన్ అయిందో ఖచ్చితంగా మనం ఏం చేసినా కానీ అది కామన్, మన హ్యూమన్ బిహేవియర్లో కానీ ఎక్కడైనా కానీ ఖచ్చితంగా డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎక్స్పోజింగ్ అంటారా, బాలీవుడ్లో ఎక్స్పోజింగ్ ఎక్కువ, తెలుగులో తక్కువ. వాళ్ళని చూసి మన దగ్గర కొంచెం వచ్చిందేమో కానీ ముందు నుంచి తెలుగులో ఎక్స్పోజింగ్ అనేది చాలా తక్కువ ఉండే. సో దానికి ఏదైనా ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఎక్కడికైనా వెళ్ళిపోతుందో లేదు, నెక్స్ట్ టాలీవుడ్ అనేది నీకు బాలీవుడ్ రీసెంట్గా దురంధర్ అనే సినిమా వచ్చి హైలైట్ అయింది కానీ ఎక్కువ తగ్గిపోయినాయి. మీకు 2-3 ఇయర్స్లో చూస్తే మన టాలీవుడ్ మూవీస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినాయి. సో ఖచ్చితంగా కలర్ వచ్చింది చూసారా, ఫైనల్లీ ఎస్ కలర్ చూడు ఎంత బాగుందో, ఎంత బాగుందో పులిహోర చూడ్డానికి అయితే చాలా బాగుంది. హైలైట్ చెప్పనా, ఉప్పు ఏమంటది తెలుసా అండి, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది. నువ్వు ఏది చేసినా కానీ లాస్ట్కి ఇదేంటి ఏముంటుంది అక్కడ. సో ఉప్పు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా పులిహోర చెఫ్ కాదు, మామూలుగానే నాకు భయం వేస్తుంది. ఇదేదో కలర్ ఎటో గట్టు చేసి కలర్ అయితే కలర్ వచ్చింది చూడండి. నేనే ఇప్పుడు పులిహోర చెఫ్, ఐఎమ్ ప్రౌడ్. లాస్ట్ లో మాత్రం సాల్ట్ ఇలా చేశారు ఎందుకంటే అయిపోయింది కదా, డిష్ ఇస్ రెడీ. వావ్, ధైర్యంగా తినొచ్చు, ఏమి కాదు. అయితే ఫస్ట్ మా కెమెరామెన్ అన్న తింటారు. తినండి, వచ్చింది ఆడియన్స్కి, మీకు కూడా. అంటే పాపం అన్న ఇందాకటి నుంచి చూస్తూ ఉన్నారు కదా, అందుకని అన్న టేస్ట్ చేస్తారా? రెడీ, మీరు తినండి, తింటా. ఈరోజు తినరంట, ఈరోజు నాన్ వెజ్ ఈరోజు వెజ్ తినరంట. హైలైట్ ఏమంటారు చూడు, జనరల్గా నాన్ వెజ్ తిన, ఈరోజు వెజ్ తినారట, నాన్ వెజ్. నాకు అర్థమైంది న్యాయం బలి అని. తప్పదు, మీరు టేస్ట్ చేయాలి. ప్లీజ్ కమ్. సో నెక్స్ట్ వన్. అరే వాళ్ళు టేస్ట్ చేస్తారు, ఆగండి. మీరు కెమెరా ఫ్రేమ్కి ఎంటర్ అయ్యండి, రండి.
రండి ప్లీజ్ కమ్. అవునన్నా ఫస్ట్ తిని అరే మీరు అంటే ఓకే. గుడిలోకి వెళ్ళి పులిహోర తీసుకున్న బాగుంది. ప్రసాదము ఇది అంతే. ఎస్ తినండి, ఇది పనిష్మెంట్ మీకు. నాకు పనికి మీకు రాని వర్క్ మేము చేయించినందుకు Yeah. మాకు పనిష్మెంట్. ఎస్ నాకు పని రాని పనికి Okay. తీసుకొచ్చి డన్. ఇది తినే ముందు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఇక్కడే అడిగేద్దాం మనం. ఓకే, Done. సో తర్వాత లాస్ట్లో ఇది తినేసి ఎండ్ చేద్దాం, ఎందుకంటే ఇది తిన్నాక మళ్ళీ నేను ఇక్కడ ఉంటానో వాష్రూమ్కి వెళ్తానో నాకు తెలియదు కాబట్టి ముందుగానే క్వశ్చన్స్ అయితే నేను అడగాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, చాలా పెద్ద Next. క్వశ్చన్ ఉందండి. యా, సాల్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఈ మూవీ ఫీల్డ్లో మీ వరకు వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్ ఒకటి, Hmm. అండ్ ఆ క్యారెక్టర్ని మీరు థియేటర్లో చూసినప్పుడు, స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు, అండ్ మీ నుంచి ఆ క్యారెక్టర్ తీసుకున్న యాక్టర్ ఎవరు, అంటే మీరు చేయాల్సిన క్యారెక్టర్లో అక్కడున్న యాక్టర్ ఎవరు? యాక్టర్ ఎవరని పక్క పెడితే జనరల్గా నాకు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఆడిషన్కి వెళ్తాం కదా, ఆడిషన్ కావచ్చు, ఖచ్చితంగా మనము వెళ్ళి కలవాలి. ఏ మూవీ స్టార్ట్ అయినా వెళ్ళి కలవాలి, సార్ నేను ఉన్నా అని చెప్పాలి. ఇప్పుడు జనరల్గా బ్రేక్ వచ్చేసింది నాకేదో కాల్స్ వచ్చేస్తే అది వర్కౌట్ అవ్వదు అట్లా. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వచ్చిందో మాకు కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి, లిటరల్లీ కాంపిటీషన్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ జనరల్గా ఏంటంటే మార్కెట్ తగ్గట్టు కూడా ఆడిషన్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఒక 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒకవేళ వీడిని పెడితే రీచ్ ఎక్కువ ఉంటుంది నా మూవీకి అని కూడా మా క్యారెక్టర్ రీప్లేస్మెంట్ చేసినవి అట్లా చాలా ఉన్నాయి. సో అట్లా నాకు ఒక క్యారెక్టర్ అంటే రీసెంట్గా ప్యారడైజ్ మూవీలో నేను ఆడిషన్ అంటే ఆఫీస్కి వెళ్ళాను, డైరెక్టర్ గారిని కలిశాను. అరే నాకు తెలుసు బలగం సంజయ్ అన్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే నన్ను గుర్తుపడతారు అది అని అనుకున్నా. ఆ క్యారెక్టర్ ఓకే చేయండి, ఆడిషన్ ఏం అవసరం లేదు సంజయ్ అన్న. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, అమ్మ ప్యారడైజ్లో వచ్చేసిందని ఫుల్ హ్యాపీగా ఉన్నా. కట్ చేస్తే వాళ్ళు ఏమన్నా అంటే ఒక డ్రెస్ చేంజ్ ఓవర్ ఉంటుంది, ఆ కాస్ట్యూమ్ లుక్ వేయాలి, ఆ లుక్ కోసం ఒక 2 to 3 డేస్లో పిలుస్తారు, కస్టమర్ లేరు ఊర్లో, రాగానే పిలిపిస్తా అని అన్నాను. సరే కస్టమర్ 2 days అయింది, 3 days అయింది, 4 days అయింది, కాల్ రావట్లేదు. మధ్యలో ఒక రైటర్ అనమాట నాకు రెఫర్ చేసిన అజ్జు అని ఉంటారు రైటర్ గారు, చాలా ఫేమస్. సో అజ్జు భయ్యకి ఫోన్ చేసిన, భయ్యా ఏంటి పరిస్థితి, నాకు కాల్ రాలేదు ఏంటి. నన్ను ఆయన కనుక్కున్న తర్వాత అన్నాడు, భయ్యా రిలాక్స్ లైట్ తీసుకోండి, ఇంకేదో రికమెండేషన్ వచ్చింది అక్కడ, మన చేతిలో లేదు, ఇంకేం చేయలేమండి. ఏదైనా కావచ్చు, ఓ ప్రొడ్యూసర్ రికమెండేషన్ కావచ్చు, లేకపోతే ఓ డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు మనకు నచ్చిన వాళ్ళని మనం తీసుకున్నట్టు దానిలో తప్పులేదు. సో మన టైం బాగుంటేనే మనకు ఆ క్యారెక్టర్ వస్తుంది, లేకపోతే రాదు. సో అలా రిగ్రెట్ అయినా చాలా ఉన్నాయి. నేను కొన్ని క్యారెక్టర్స్ వచ్చిపోయినా కూడా అప్పుడప్పుడు నేను థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్కడ బాధపడతాను అని థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా, నా క్యారెక్టర్ మిస్ అయితే అది చాలా బాధపడతాను నేను. అబ్బా ఈ క్యారెక్టర్ ఇప్పుడు ప్యారడైజ్లో మిస్ అయిన మీ క్యారెక్టర్ ఏది అనేది మాకే వదిలేసారా? మీకే వదిలేసాను, నాకు తెలియదు, కొంచెం హింట్ ఏదైనా? నాకు తెలియదు అండి. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్. రెడ్ వచ్చి హాట్. సే ఎనీ ఇంట్రెస్టింగ్ అన్బిలీవబుల్ టాపిక్ అబౌట్ యువర్ లైఫ్. ఇంట్రెస్టింగ్ అన్బిలీవబుల్ టాపిక్ అబౌట్ మై లైఫ్. మీరు కూడా బిలీవ్ చేసి ఉండకూడదు ఆ టాపిక్, అలాంటిది మీ లైఫ్లో ఒకటి జరిగింటే దాని గురించి. అంటే ఇప్పుడు నేను కూడా అసలు బిలీవ్ చేయలేదు, కానీ నా లైఫ్లో కూడా ఇప్పుడు జరిగింది కదా లెమన్ రైస్. అలా అది కూడా నాకు అద్భుతమే, ఇది మహా అద్భుతం. ఎంత బాగా వచ్చింది చూడండి, లెమన్ రైస్ రెడీ. నేను అసలు ఇది నేను చేసిన రేడియం కలర్ ఉంటది కదా, ఎల్లో కలర్. ఏంది పులిహోర టమాటమా, ఇది టమ్ టమ్ పులిహోర టమ్ టమ్ బాగుంటుంది. యా టుడే స్పెషల్ డిష్ అన్నమాట. సో నేను హాట్ అంటే ఐ హ్యాడ్ కోఇన్సిడెన్స్ అనమాట. జనరల్గా లిటరలీ సో గుడ్ కోఇన్సిడెన్స్ అండి. మీరు కేజీఎఫ్లో విలన్ ఉన్నారా గరుడా గారు? రైట్. సో నేను అప్పుడు ఐఎమ్ ఏ బడ్డింగ్ ఆర్టిస్ట్. జనరల్గా 2021 అనుకుంటా, 2022 ఐ గెస్.
సో ఆయనతోని నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆయన ఒక షూట్ చేసేటప్పుడు ఒక సెల్ఫీ దిగానండి. నేను అది షో యూ. సెల్ఫీ దిగి కింద క్యాప్షన్ ఏం పెట్టానంటే, వన్ డే ఐ విల్ వర్క్ విత్ యూ బ్రదర్ అని పెట్టా. వన్ డే ఐ విల్ వర్క్ విత్ యూ బ్రదర్ అంటే ఆ కాన్ఫిడెన్స్, ఏదో ఒక రోజు చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను అని ఆ కాన్ఫిడెంట్తో పెట్టా. సో కట్ చేస్తే అదంటారు, ఇన్స్టెంట్లీ యూ హ్యావ్ టు బిలీవ్, ఖచ్చితంగా ఏదో ఫోర్స్ ఉంటుంది నీకు హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా. గుర్తుపెట్టు, అంటే మన పైన మనకి గట్టి నమ్మకం ఉండాలి, గట్టిగా అనుకో అయిపోతుంది లిటరల్గా. అంటే నువ్వు ఏదనుకున్నా నీ హార్ట్కి నువ్వు ట్రూగా ఉండాలి, ఖచ్చితంగా అవుతుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో అలా, సో మీరు గమనిస్తే 2022 రైట్, 2022 December 11th నేను పెట్టిన పోస్ట్. 2024 నేను ఐ వాజ్ ఇన్ ముంబై ఫర్ ఎ షూట్ కాల్డ్ వృషభ, మోహన్ లాల్ గారితో చేశాను. ఏక్తా కపూర్ ప్రొడ్యూసర్, ముంబైలో షూట్. గరుడ గారు కూడా ఉన్నారు అందులో సినిమాలో. ఓకే, December 10th 2024 జరగాలి షూట్. షూట్ 10th క్యాన్సిల్ అయిపోయింది, గరుడ గారు బిజీగా ఉండే. 11th రోజు వచ్చారు. December 11, 2024 గరుడ గారితో చేసా. హీ ఈస్ డన్ యాజ్ ఎ బ్రదర్. సో సేమ్ డేట్ ఆఫ్టర్ 2 years ఇన్ ముంబై, వన్ డే ఐ విల్ వర్క్ విత్ యూ బ్రదర్ అని పెట్టినా కదా, ఆయనతో బ్రదర్గా చేశాను. ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ 2 years తర్వాత ఐ వాజ్ సో డామ్ ఎక్సైటెడ్. వెళ్ళి గరుడన్ అన్న చూడన్న, దిస్ ఇస్ రామ్ కదా అని చూడనట్లేదు. ఈ వాజ్ సో కనెక్టెడ్ టు మీ, ఏ బ్రదర్ అరే ఏంది ఇదే. సో దట్ ఈస్, అంటే నేను ఐ డోంట్ నో, ఇట్స్ ఏ గాడ్ గిఫ్ట్ ఆర్ ఏం జరిగిందో తెలియదు కానీ ఐ వాజ్ లిటరలీ హ్యాపీ అండ్ ఐ స్టార్టెడ్ బిలీవ్ ఇన్ అందరిని దేవుళ్ళని నమ్మడం స్టార్ట్ చేసిన బాగా గట్టిగా. అంటే యూనివర్స్ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ వాట్ ఐ సెడ్. మనము ట్రూగా హార్ట్ఫుల్గా ఏ వర్క్ అయినా, అది ఏ వర్క్ అయినా కానీ మనం లైఫ్లో సిగ్గుపడొద్దండి. అది ఏదన్నా కానీ యూ షుడ్ నెవర్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. సక్సెస్ టేక్స్ టైం, లిటరలీ టేక్స్ టైం. నువ్వు రిగ్రెట్ అవ్వద్దు, డౌన్ అవ్వద్దు, మనం కన్సిస్టెంట్గా ఉండాలి. టైం పడుతుందండి, ఇట్ ఎవ్రీథింగ్. సో నాకుంది చూడండి, బలగం ఎప్పుడు పడింది, 2023లో పడింది. నేను ఎప్పుడు వచ్చినా 2012లో వచ్చా కాళీచరణ్ అన్న మూవీలో. ఒకనొక స్టేజ్లో నేను మీకు చెప్తున్నాను కానీ నేను కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యి, ఇంక ఏందా ఈ జీవితం, మనకేమో డబ్బులు రావట్లేదు, సర్వైవల్ కష్టం అవుతుంది, మరి ఏంటి పరిస్థితి అన్న టైంలో ఇంకా అవ్వదు. అప్పుడు చదువుకొని ఉన్నా కదా LLB, ఇంకా మెల్లగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన టక్కున బలగం అనే హిట్ పడింది. సో దేవుడు మనకు ఖచ్చితంగా, మనం ట్రూగా ఉంటే ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీ వస్తుంది. సో బలగం తర్వాత ఐ డెంట్ స్టాప్. మీరు చూశారు ప్రతి సినిమాలో చేస్తూ ఇక్కడ ఎక్కడికి వెళ్ళారే బాబు, నేను టాలీవుడ్ ఏమైనా దత్తత తీసుకుందని అడిగారు. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయా. అంటే చేశాను, అంటే ఇప్పుడు ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ మనం ట్రూగా చేయాలి. టేక్ ఇట్ యాజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ, గివ్ యువర్ బెస్ట్ అండ్ కమ్ దేర్. 24 క్రాఫ్ట్ పీపుల్ ఒక సినిమాలో వర్క్ చేస్తుంటారు. ఎవరో ఒకడు ఎక్కడో చూసేసి అరే వీడు బాగానే చేస్తాడు అని ఏదన్నా మనకు కాంప్లిమెంట్ ఇస్తే చాలు, నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా వస్తుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఇప్పుడు బలగం సంజయ్ గారుకి బలగంతో బలగం అనే ఇంటి పేరు వచ్చింది కాబట్టి, సో నెక్స్ట్ మారే ఛాన్సెస్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్తో మారే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్. పేరు మారేది ఎందుకంటే పెద్ద వచ్చింది, పెద్ద సంజయ్ అని పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే 10 minutes మీకు బ్యూటిఫుల్ ఫైట్, సినిమాలో మా ఫైటే హైలైట్. ఎక్కడికి వెళ్ళా మాకు రికగ్నైజేషన్. పెద్ద యాక్టర్స్కి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా లేదు, మాకుంది సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్. పెద్ద సంజయ్ అని నేను మార్చుకోవచ్చు హ్యాపీగా. సో అలా ఎన్నిసార్లు అని మారాలి నేను, ఇంకో హిట్ పడుతుంది మళ్ళీ మారనా. సో నేను ఏమంటున్నా అంటే బేసిక్స్ నేను మర్చిపోను. నాకు బేసిక్ ఫుడ్ పెట్టింది బలగం, నాకు బలగమే నాకు మెయిన్, నా లైఫ్లో టర్నే బలగం. సో నేను ఐఎమ్ బలగం సంజయ్ ఫర్ ఎవర్. సూపర్. అండ్ ఇంకో 3 చిటీలు మా దగ్గర ఉన్నాయి. సో వీటిల్లో ఒకటి గ్రీన్. మీ లైఫ్లో జరిగిన చేదు అనుభవం. నా లైఫ్ ఎంత చేదు ఉండాలంటే అంత చేదు ఉండాలి. చేదు అనుభవం అంటే, చేదు అనుభవాలు ఎలా ఉంటాయి అంటే లైఫ్లో మనం ఎవరు బిలీవ్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీ మెంబర్సే మనం బిలీవ్ చేయరు. ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ వదిలేండి, డ్యామ్ సొసైటీ తర్వాత సక్సెస్ వస్తే ఇది చేస్తారండి. సొసైటీ పక్కకు పెట్టండి. మనం ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ మనం బిలీవ్ చేయరు, మనకి ఎలా మరి నెక్స్ట్ స్టెప్ ఎలా? ఫ్యామిలీ మెంబర్స్ బిలీవ్ చేయాలంటే యూ విల్ నాట్ గెట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కదా. ఫైనాన్షియల్గా అంటే బిలీవ్ చేస్తేనే కదా నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ వచ్చేది. ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ నేను బిలీవ్ చేస్తలేరు. నేనేమో ఏదో డిఫరెంట్గా చేసేయాలి లైఫ్లో, ఏదో MBA చేశాను, LLB చేశాను, కానీ ఏదో మిస్ అవుతుంది లైఫ్లో. ఇంకేదైనా కొత్తగా చేద్దామని నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయిపోయి చిన్న క్యారెక్టర్స్ వెతుక్కుంటూ అడుక్కుంటూ అలా ఒక్కొక్కటి చేస్తుంటే
నీకు అవసరమా? ఏంటిది ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్? మా పరువు తీస్తామైంది, మా ఫ్యామిలీ పరువు ఏమైపోవాలి? సో ఐ హ్యాడ్ లిటరలీ జీరో సపోర్ట్ అండి అక్కడ. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అంటే ఒకనొక స్టేజ్లో డల్ అయిపోయినా, ఏంది నా లైఫ్ ఇట్లా వెళ్ళిపోతుంది, ఏం చేయని సిచ్యువేషన్, ఎలా కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, సోషల్ మీడియా స్టార్ట్ అయిపోయింది, మరి ఏం చేయాలి అనే పరిస్థితి చాలా రిగ్రెట్ ఫీల్ అయినండి లిటరలీ. అంటే ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు. వెన్ యూ గెట్ సక్సెస్ ఎవ్రీ వన్ ఈజ్ యువర్ ఫ్యామిలీ అగైన్. సో ఇప్పుడు మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ చేశారా? సపోర్ట్ అవసరం లేదు. అవసరం లేదు. Success. See, support in the sense it's not financial, but they started saying that he is my so and so, he is my friend, he is my brother, he is my son. So success is important. See, success takes time, but you will get it. Be consistent, whatever you're doing. Success takes time. నెక్స్ట్ వన్. Hello. See, same color. అవును. Same, చూసారా? అది దిస్ ఇస్ పర్ఫెక్ట్ పులిహోర. సేమ్ టు సేమ్. స్వీట్. హలో స్వీట్. సో మీ లైఫ్లో ఎవరికి చెప్పని లవ్ స్టోరీ అండ్ మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? ఫస్ట్ కిస్ లవ్ స్టోరీ మనకేం తెలియదండి అవన్నీ. అంత లేదు, మీరు పులిహోర కలపడం బాగా వచ్చానప్పుడే నేను ఫిక్స్ అయిపోయా, మీకు తెలుసు. సో పులిహోరనే కలుపుతా కానీ లవ్ వరకు రానేనండి. మీరు గమనిస్తే నేను ఒక అడ్వకేట్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది మా పరిస్థితి మాకు అర్థం చేసుకోవాలి. అడ్వకేట్ కి మనసు ఉండదా? అందులో ఫీలింగ్స్ ఉండవా? అందులో లవ్ పుట్టదా? చెప్పండి. అన్నీ ఉంటాయి కానీ అంటే అడ్వకేట్ చదువుకున్నాం కదండి. సో మనము అంటే తెలియదు. సరే ఫస్ట్ కిస్ థ్యాంక్ యూ. చెప్పండి. ఫస్ట్ కిస్సా? ఏ ఏజ్ లో? మా అమ్మతో. నేను చెప్దాం అమ్మతో కాకుండా అమ్మాయితో చెప్పండి అని చెప్దాం అనుకున్నా. అమ్మతోనే అండి నాకు. సో నెక్స్ట్ ఫైనల్ వన్. ఇటువంటి ఎట్లా నేనే కదా చదువుతా. ఆహా సాడ్ ఇది ఏంటి? లాస్ట్ సాడ్తో ఎండ్ చేస్తున్నాం. ఓకేలే, నో ప్రాబ్లం. అంతే, సాడ్తోనే ఎండ్ చేస్తున్నాం. నా సాడ్ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ సిచ్యువేషన్స్లో మీరు చనిపోవాలి అన్న స్టేజ్కి వెళ్ళిపోయి ఒక పర్సన్ మిమ్మల్ని బ్యాక్ తీసుకొచ్చిన పర్సన్ ఎవరు? ఆ సిచ్యువేషన్ ఏంటి? లైఫ్లో అంటే ఏమి సాధించాలని రిగ్రెట్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అరే ఇన్నేళ్ళు అయిపోయింది ఇంకా అవ్వట్లేదు, టోటల్గా డౌన్ అయిపోయి ఇంకా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం సెల్ఫ్గా ఒక్కళ్ళే ఉంటుండం కదా. ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది అండి, 100% అనిపిస్తుంది. ఎప్పుడన్నా కానీ మా మదర్ ఏం చేస్తున్నారంటే, నాన్న ఒక్కటి గుర్తుపెట్టుకో లైఫ్లో, అట్లీస్ట్ యూ హ్యావ్ హౌస్ టు లివ్. నీకు ఉండడానికి ఇల్లు ఉంది, అంతవరకు నేను చేయగలుగుతా. తర్వాత నీ లైఫ్ ఎప్పుడన్నా నువ్వు పొద్దున్న లేవగానే బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఇల్లు లేకుండా పడుకునేటోళ్ళని ఒక్కసారి చూడు వాళ్ళకి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది. సో పొద్దున్న లేచినప్పుడు యూ బీ లైక్ ఎ పూర్ ఫెలో, యూ వర్క్ హార్డ్ అండ్ కమ్ బ్యాక్. అంతే, ఏదన్నా టైం పడుతుంది. నువ్వు ఎవరో ఇస్తారో ఏదో చేస్తారని అసలు పట్టించుకోకు, నీది నువ్వే బిలీవ్ చేసుకుంటూ వెళ్ళు అని చెప్పి మా మదర్ చెప్పేవాళ్ళు అనమాట. సో అలా బిలీవ్ చేస్తూ అలా 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 చేస్తూ చేస్తూ సో ఇలా మా కిచెన్ దాకా వచ్చేసారు. పులిహోర చేసేసాను. మీరు అన్ని సార్లు పులిహోర. అయ్యో బాగా వచ్చిందండి. యా వచ్చింది. మాడిపోయిన పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి మాడిపోయిన పల్లీలు. చూసారా, మీరు ఒప్పుకున్నారు మాడిపోయిందని. చాలు నాకు అది, ఒప్పుకున్నారు, అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఇది తినాలా? వాళ్ళకు కూడా ఇచ్చేయాలి. నేను ఒక్కటే బలిగా అందరు అందరు ఇప్పుడు నన్ను పిలిచి ఏదో 1-to-1 ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఇవి చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూడు, ఇక్కడ ఉన్న అదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది తినాల్సిందే, ఇదే పనిష్మెంట్. ఓ మై గాడ్. ఓకే ఫైనల్లీ నేను తింటాను. ఏం చేద్దాం? అసలు మీరు మర్చిపోయారు తెలుసా, లాస్ట్లో కొరియాండర్ వేయలేదు. మీరు కొరియాండర్ లీవ్స్ వేయలేదు. యా అది ముందే ఇస్తా. ఏంటి ఒకటా? సరిపోదు. మీరు ఎంత చేసినా డైవర్ట్ అయ్యేలా లేరు. నేను తినేదాకా స్టూడియో నుంచి వెళ్ళేలా లేరు, అర్థమైంది. ఓకే నేను తింటా. ప్రసాదాలు ఇలానే తింటారా? ప్రసాదాలు చేతిలో వేసుకొని తింటారు. సో నాది ప్రసాదంతో సమానం నా పులిహోర. ఇలా పట్టుకొని తినండి. ఇలా పట్టుకొని తినాలి, తిని ఇలా అంటే గుళ్ళోకి వెళ్ళి ప్రసాదాలు తినరా ఇట్లా పెట్టుకొని చేతిలో? అలానే తినండి. స్పూన్ ఎందుకు? ప్రసాదంతో పోల్చారనమాట. యా
పాపం కావాలంటే ఏదైనా ఇలాంటి ప్రసాదాన్ని మనం దేవుడికి పెట్టినా కూడా ఆయన లేచి వెళ్ళిపోతాడు. నాకు ఎక్కడైనా కాంట్రాక్ట్ ఇప్పండి, పులిహోర కాంట్రాక్ట్. ఇప్పటి నుంచి నేను బికమ్ చెఫ్. ఎందుకు నన్ను జైలు నేను పంపారు? ప్రొఫెషనల్ చెఫ్ ఇప్పుడు. లేదు అక్కడ మీరు చేసిన దగ్గర అంతా ఫుడ్ పాయిజన్ అయిపోయి వాళ్ళందరూ నా మీద కంప్లైంట్ చేస్తే ఇప్పుడు నాకు వంట నేర్పించారు మీరు, ప్రొఫెషనల్ చెఫ్ ఇప్పుడు. ఇదంతా కాదు, నేను ఇది తింటా. తినండి. నాకేంటి, నేను అడిగింది ఇస్తారా? కన్ఫామ్గా ఇవ్వాలి, డెఫినెట్గా. ఎస్. అంటే మీరు వచ్చినప్పటి నుంచి నా చూపంతా ఒకవైపే ఉందన్నమాట. ఆడవాళ్ళకి అఫ్ కోర్స్ ఆటోమేటిక్గా ఒకవైపుకి చూపు వెళ్ళిపోద్ది. అది ఎట్లా అంటే ఇట్లా బంగారం చూస్తే చాలు మాకు, అసలు మమ్మల్ని ఎవరు ఆపలేరు అనమాట. చంద్రముఖి సినిమాలో జ్యోతిక అలాగైపోతాం. అది నాది నాది. మీకు ఎలా అలంకరణ, మాకు కూడా ఇది అలంకరణే. అంటే దీని కూడా చాలా చాలా బ్యాక్ స్టోరీ ఉందండి. కష్టపడి నెలకి సేవింగ్స్ చేసుకొని వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా చేస్తూ ఇది ఇప్పుడు నేను తీసుకోవడంలో కూడా నా కష్టం కూడా ఉంది. ఇంత చేసిన దాన్ని నేను తింటున్నా. దానికి పెనాల్టీ అది. కష్టం మీకు కనిపించట్లేదా చెప్పండి? అంతే, అది ఇస్తానంటే ఇది తింటా. సరే ఇస్తానులే, తినండి. డెఫినెట్ ప్రామిస్. ఫింగర్తో వేశారు. ఓకే, అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేను చూసేదాన్ని మా ఊరి వంట ప్రోగ్రామ్స్లో. లాస్ట్లో మీరు తెలుసా మా ఊరి వంట ప్రోగ్రామ్? అందులో ఇలానే చేసి ఇస్తారనమాట. ఒక యాంకరు ఒకలాంటి ఎక్స్ప్రెషన్ పెడతారు. అది ఇప్పుడు నేను పెడతా, అది ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఎక్స్ప్రెషన్ జూమ్ చేయండి. కృష్ణ నేనే లేచిపోయేలా తిను, బాగుంటది. నేను చెఫ్ ఇప్పుడు, ప్రొఫెషనల్ చెఫ్. నెక్స్ట్ రేపటి నుంచి వంట ప్రోగ్రామ్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. తినకపోతే ఈయన నోట్లో నో పెట్టట్టున్నాడు ఇది తీసుకొచ్చి. పల్లెల్లే తినండి, ఏం కాదు. జీసస్ తిను, బాగుంటుంది. అల్లాహు అక్బర్. ఏ అంతేనా? టెస్టింగ్ కోసం ఇంకోసం తినాలి ఇప్పుడు దీన్ని. ఉప్పు ఏమన్నా లీటర్ ఏమంటారు, కిలో ఏమంటారు ఉప్పు? చాలా బాగుంది. షింకాడు ఉంది. వామ్మో, ఏ బాగాలేదా? మీరు తింటారా? ఇక్కడ ఏంటి, మీరు టేస్ట్ చేయండి. మీకు అసలు మీరు ఏం మిస్ చేశారో మీకే తెలుస్తుంది. అవునా? పనిష్మెంట్ నాకండి, వీళ్ళకి కాదు. నాకు అర్థమైంది. నేనేదో సెలబ్రిటీస్ని కుక్ చేద్దామని కుకింగ్ షోకి పిలిస్తే వీళ్ళు నన్ను కుక్ చేస్తున్నారు. సాల్ట్ తక్కువ వేసేటప్పుడు ఒక మంచి డైలాగ్ వేశారు. కానీ వేసా కదా కొంచెం తగ్గి. ఇలా వేస్తే ఎలా సరిపోద్ది అనుకున్నారు? గార్నిష్ అనుకున్నారా? వద్దండి, మీరు ట్రై చేయకండి. వద్దు. నేను చెఫ్ని కాదు, ఇంకా నేను వంటలు చేయను. ఇది మొత్తం మా ఆఫీస్లో అందరికీ పెడతా. నేను ఒకటే బలవకూడదు, అందరూ బలవాలి తిని. ఫస్ట్ ముఖ్యంగా మా కెమెరామ్యాన్స్. ఆగు, వేసే మొత్తం వేసి మొత్తం ఎందుకు ఉన్నదాన్ని కూడా పోగొడుతున్నారు ఆపండి. సో చూసారు కదా, ఇదనమాట బలగం సంజయ్ గారు చేసిన పులిహోర, టైగర్ రైస్, ఇంకా ఏమంటారు టైగర్ రైస్. సో మామూలుగా అయితే పులిహోరకి చాలా నేమ్స్ ఉంటాయి. ఒక దగ్గర పులిసన్నం అంటారు, ఇంకో దగ్గర పులిహోర అంటారు, ఇంకో దగ్గర చిత్రాన్నం అంటారు. చిత్రాన్నం, రైట్. సో దీనికి ఏమో మనం స్పెషల్గా నేమ్ పెట్టాం, పులిహోర టామ్ టామ్. ఉప్పు లేని పులిహోర. ఉప్పు లేని పులిహోర. ఇదంటే మళ్ళీ నైవేద్యం పెట్టాలంట. అండ్ కాంట్రాక్ట్ అన్ని బ్యాక్ తీసుకున్నా నేను ఇంకా చెఫ్ అవ్వను అన్ని. ఐ టుక్ ఎవ్రీథింగ్ బ్యాక్. ఓకే, కొంచెం ఇంటికి తీసుకెళ్ళండి, బాక్స్ పెట్టిస్తా. వద్దు, ఏం పోతా. ఫైనల్లీ నేను ఒక సెలబ్రిటీ, అలానే లాయర్,
యూఎస్ వెళ్ళి చదివి వచ్చిన ఒక పర్సన్ అయితే కిచెన్లోకి తీసుకొచ్చి రాని పులిహోరాని కూడా చేయించా. అంటే ఆయనకి బయట కలపడం వచ్చు కానీ కిచెన్లో చేయడం రాదు. కష్టం. సో అలాంటి పర్సన్ని కూడా నేను తీసుకొచ్చాను అనమాట. సో క్రెడిట్ అంతా నాదే, నేను కూడా క్రెడిట్ కాదు. యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా వంటలది, మీరు ఫాలో అవ్వకండి. నేనైతే చెప్తున్నా కదా ఫాలో అవ్వకండి అని చెప్పా కదా, యూట్యూబ్ ఇంకంటే అన్ఇన్స్టాల్ చేసేస్తా. నాకు వచ్చిన కొన్ని వంటలు కూడా పోయేటట్టున్నాయి. సో మీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్తో మనం ఎండ్ చేసేద్దాం. సో ఇప్పుడు పెద్దతో అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, ఇంకా వెల్ నోన్ పర్సన్ అయిపోయారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఈసారి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఆ ప్రాజెక్ట్స్లో? రామ్ పోతినేని గారి కాల్ వచ్చిందండి, మూవీ చేస్తున్నా కదా రామ్ పోతినేని గారు. సో దాంట్లో అడిగారు లైక్ మేబీ గుడ్ ఫైట్ అండ్ డైలాగ్స్, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి సంబరాల ఏటి గట్టు, ఓ సంబరాల ధనంతేజ్ గారు. ఎస్, దాంట్లో సూపర్ క్యారెక్టర్ ఉంటుంది లిటరల్గా. అది మాత్రం నా టర్నింగ్ క్యారెక్టర్, బికాస్ నేను సంజయ్ దత్ గారి కాంబినేషన్లో పెద్ద డైలాగ్స్ చెప్పడం జరిగింది, రాయలసీమ స్లాంగ్. వావ్, సంజయ్ దత్ గారు కూడా సడన్గా అరే క్యా బడియా కర్రా యాక్టింగ్, భలే చేస్తున్నావు యాక్టింగ్ అని అన్నారు. అరే బడియా కర్రా యాక్టింగ్ అని అన్నారు. సో అది నాకు అంత పెద్ద యాక్టర్ మనకు చెప్పడం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, ఎందుకంటే నేను ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్యారెక్టర్స్ యాక్చువల్లీ. సో ఇంకా సంజయ్ దత్ గారితో ఫైట్ పెండింగ్ ఉంది, మేబీ ముంబైలో ఉండొచ్చు షూట్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు ఫైట్ విత్ సంజయ్ దత్. సంజయ్ వర్సెస్ సంజయ్ దత్, సంజయ్ బలగం గారు ఫైట్ డిష్ విత్ సంజయ్ దత్, సంజయ్ వర్సెస్ సంజయ్. సంజయ్, ఎస్. సో అది ఇంకోటి భగవంతుడు అనే మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే. చిన్న ఒక 7-8 ఉన్నాయి. సో గోయింగ్ ఆన్ వెల్ ఫర్ నౌ. సో ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం చూజీగా ఒక లెంతీ క్యారెక్టర్స్ చేస్తున్నాం. సూపర్ అండి, మీరు ఇలానే క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి ఒక అందరినీ స్థాయికి Thank వెళ్ళిపోవాలని you. యాక్టింగ్లో, ఫుడ్లో, కుకింగ్లో కాదు, యాక్టింగ్లో మంచి నేను కూడా space అందరి కి. ఇది తింటే అందరి స్థాయికి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిపోతావు. ఇది రోజు తింటే అందరిని స్థాయికి వెళ్ళిపోతా నిజంగానే. సో అలా Thank you. కాకుండా మంచి క్యారెక్టర్స్ Thank you చేసుకుంటూ so much. మంచిగా రికగ్నైజ్ అవుతూ Thank you so పీపుల్లో much. ఇంకా కలిసిపోయి థ్యాంక్ యూ. అసలు బయటికి వెళ్ళగానే సంజయ్ గారు సెల్ఫీ 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 అని వచ్చేయాలి అది మా అందరూ. అదృష్టం. సో అట్లా మాకు ఒక సెల్ఫీ చేసి వెళ్తారని చెప్పి డన్. నేను కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో అండ్ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ పులిహోర షో. అసలు నాకు ఓట్ కూడా రావడం లేదన్నమాట. పులిహోర టామ్ టామ్ షో పేరు చెప్పే కదా నేను. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయిపోయింది. నా పులిహోర టామ్ టామ్ నీ షో. షో పేరు పులిహోర టామ్ టామ్. పులిహోర ఏమో కానీ టామ్ టామ్ అయితే. సో ఇలాంటి మంచి మంచి వంటలు, ఎక్స్పెరిమెంట్లు మళ్ళీ మళ్ళీ మీరు ఇంట్లో చేయాలని ఇక్కడ చేసినప్పుడు నన్ను పిలవద్దు, ఓకే? నేను కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.